హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బీటెక్ వచ్చా. ఫస్ట్ టైం ఒక మూవీ టీం మీద మస్తు కోపం వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఏ మూవీ టీం అది, నాకు ఎందుకు కోపం వస్తుంది, దానికి గల రీజన్ తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నాకు గేమ్ చేంజర్ మూవీ టీం మీద చాలా బాగా కోపంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా మూవీ రిలీజ్ అవ్వడానికి 11 days కూడా లేవు. ఒక ప్రమోషన్ లేదు, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, ఒక ఆడియో లాంచ్ లేదు, ఏవీ లేదు. ఓన్లీ ఫ్యాన్స్ హడావుడి తప్ప మూవీ టీం హడావుడి ఎక్కడా కనిపిస్తలేదు. ఫ్యాన్స్ మాత్రం 254 ఫీట్ల ఒక కట్అవుట్ని అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ విజయవాడలో. గేమ్ చేంజర్ మూవీ టీం అయితే ఇప్పటిదాకా 4 సాంగ్స్, లక్నోలో ఈవెంట్, యూఎస్లో ఈవెంట్ తప్ప మిగతా ఏవి ప్లాన్ చేయలేదు. కానీ అటువైపు వేరే మూవీస్ ఏవైతే సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయో అవి మాత్రం చిన్నగా తమ ఈవెంట్స్ని అయితే ప్లాన్ చేసుకుంటూ తమ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశాయి. ట్రిపుల్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి గేమ్ చేంజర్ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మన ప్రమోషన్స్ తోటి ప్రజల్లో తీసుకెళ్తే ఆ మూవీని ఆటోమేటిక్గా హిట్ చేస్తారు. అసలుకే ఆడియన్స్ రామ్ చరణ్ గారిని చూసి 4 సంవత్సరాలు అయింది. ఆడియన్స్ అందరూ ఒక కాక మీద అయితే ఉంటారు. జస్ట్ మనం సరిగా ప్రమోషన్స్ అండ్ మూవీ మంచిగా ఉంటే మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా. ఎంతైనా ప్రమోషన్స్లో రాజమౌళి గారి తర్వాత ఎవరైనా, రాజమౌళి గారి మూవీస్ అయితే ఒక నెల రోజుల ముంచే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ప్రమోషన్ స్టార్ట్ అవ్వలేదంటూ దిల్ రాజు గారిని అయితే ఏకిపడిస్తున్నారు. కేవలం 11 రోజులే ఉన్నాయి సార్, ఇంకా మీరు ట్రైలర్ డేట్ కూడా చెప్పలేదు, ఇంకా చెప్పకపోతే మాత్రం నేను సూసైడ్ చేసుకుంటానని లెటర్ కూడా రాసిండు ఒక అభిమాని. అయ్యా దిల్ రాజు గారు అండ్ శంకర్ గారు, మీరిద్దరు మూవీ తీశారు, కానీ మూవీని ప్రేక్షకుల్లో తీసుకెళ్ళండి, ప్రమోషన్స్ చేయండి, అప్పుడే మంచి కలెక్షన్స్ వస్తాయి. మిగతా హీరోలందరూ హిట్ కొట్టున్నారు, కానీ మా అన్న హిట్ కొట్టలేదని ఫ్యాన్స్ అందరూ ఆందోళనతో ఉన్నారు. గేమ్ చేంజర్ మూవీ అయితే January 10th పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి డైరెక్టర్ శంకర్ గారు, హీరోయిన్గా కీరా అద్వానీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.